కాంగ్రెస్ పార్టీ కలవరపడుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టు సాధించేనా? ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రితో పాటు 6 మంత్రులు మరెందరో కీలక నేతలు ఉన్నప్పటికీ ఫలితం కోసం కాంగ్రెస్ టెన్షన్ పడుతోందా? వాజ్ ది స్టోరీ? ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందరికంటే ముందే కాంగ్రెస్ తమ అభ్యర్థిని అట్టహాసంగా ప్రకటించింది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాదాపు గెలుపు తీరాలకు చేరిన తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ పరువు నిలబెట్టేనా అన్న సందేహం ఆ పార్టీని వెంటాడుతోంది. ఎన్నికలు జరిగే 3 ఉమ్మడి జిల్లాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు చెందిన వారే అయినప్పటికీ గెలుపు ధీమా హస్తంలో కనిపించడం లేదు. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు రేవంత్ సూచించినా కాంగ్రెస్ లో నిస్తేజం తొలగటం లేదు. పట్టభద్రుల నియోజకవర్గంలో 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా 32 స్థానాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ కు కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. బీజేపీకి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ కే పట్టం కట్టడంతో దాదాపు 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. నిరుద్యోగులను కొంతవరకు ఆదుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను మాత్రం పెను సవాల్గా భావిస్తోంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైతే కాంగ్రెస్ గట్టు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ 2వ ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థికి, బీజేపీ 2వ ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ అభ్యర్థికి వేసుకునేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టు కాంగ్రెస్ భావిస్తోంది. 2వ ప్రాధాన్యత ఓటుతో బీఆర్ఎస్ లేదా బీజేపీ అభ్యర్థి గెలిస్తే తమ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ కు ఎన్నో అనుకూల అంశాలున్నప్పటికీ రేవంత్ 100 రోజుల పాలనపై నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 100 రోజుల్లోపు చేస్తామన్న హామీలు ఇంకా అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఎన్నికల కోడ్తో ఉద్యోగాల నోటిఫికేషన్, పోటీ పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగినప్పటికీ నిరుద్యోగులు అందుకు అంగీకరించడం లేదు. మరోవైపు పెంచిన ప్రవేశ పరీక్షల ఫీజు ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికపై చూపే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్న చొరవ, వేగం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ చూపించడం లేదు. తమ పాలనకు పార్లమెంటు ఎన్నికలు రెఫరెండంగా కాంగ్రెస్ భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికపై అదే దృష్టిని పెట్టడం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ అగ్రనేతలకు జీవన్మరణ సమస్యగా తయారైనా బయటకు మాత్రం గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గెలుపు తమకు లెక్క కాదని, మెజార్టీయే తమ లక్ష్యమని చెబుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ అవగాహనతో పనిచేసిన విజయం తమదేనని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారన్నది తెలంగాణలో ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది.